ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మనకు సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు చెప్పండి. లక్ష్మి, ప్రస్తుతం అయితే మనము బంజారా హిల్స్ నందినగర్ నివాసం కేటీఆర్ నివాసం దగ్గర ఉన్నాము. ప్రస్తుతం కేటీఆర్ అయితే నందినగర్ నివాసానికి వస్తారని చెప్పేసి కూడా ముందు నుంచి ఇటు బీఆర్ఎస్ నాయకులు స్టేట్లందరూ కూడా అనుకున్నారు. కానీ ఆయన నేరుగా ఒరియన్ ఇల్లా నుంచి వీడి విచారణకైతే హాజరయ్యేందుకు వెళ్తున్నారని కూడా మనకి సమాచారం అవుతుంది. అంటే పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా బంజారా హిల్స్లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి ఇటు మాజీ మంత్రులు కానీ వస్తున్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అయితే కేటీఆర్ ఇక్కడికి వస్తారని చెప్పేసి ఒరియన్ ఇల్లా నుంచి బంజారా హిల్స్లో ఉన్నటువంటి నందినగర్ నివాసానికి కేటీఆర్ వస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటు నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. కానీ కేటీఆర్ ఇక్కడికి రావడం లేదు. ఆయన నుంచి నేరుగా ఈడీ విచారణకి హాజరవుతున్నారని చెప్పేసి తెలియడంతో ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా నేరుగా ఇక్కడ నుంచి ఈడీ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తూ ఉన్నాము. సో ఇక ఏదేమైనా సరే ఈ కేసు విషయంలో మొదటి నుంచి కూడా చట్టాన్ని గౌరవిస్తున్నారు కేటీఆర్. ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏసీబీ విచారణలో భాగంగా కూడా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు కాబట్టి సో ఇప్పుడు కూడా వీడి అడుగుతున్న ప్రశ్నలన్నిటిపైన కూడా ఖచ్చితంగా కేటీఆర్ సమాధానం చెప్తారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనా ఒక కుట్రపూరితంగానే ఇటు కేటీఆర్ పైన కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు 46 కోట్ల రూపాయలు అంటే ఆనాడు ఫార్ములా ఈరేస్ సంబంధించి ఆనాడు విదేశీ కంపెనీకి 46 కోట్ల రూపాయలు ఇటు ఆర్బీఐ నిబంధనలు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ ఆమోదం లేకుండా నిధులు విడుదల చేశారని చెప్పేసి అంటే దీన్ని బట్టి చూస్తే ఫేమా ఉల్లంఘనలకు పాల్పడ్డారు, ఫేమా నిబంధనలు పాటించలేదని చెప్పేసి ఏసీబీ కేసు ఆధారంగా వీడి కేసు నమోదు చేసింది. దాని యాక్చువల్గా ఈ నెల 7నే విచారణకు హాజరు కావాల్సి పోతే ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి నేను క్వాష్ పిటిషన్ హైకోర్టులో దాఖలు కాబట్టి సో ఖచ్చితంగా దానిపైన హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఖచ్చితంగా తిరిగి మరలా నేను వీడి విచారణకు హాజరవుతానని చెప్పేసి ఆయన వీడికి చెప్పడంతో సో ఈరోజు మనకి 16వ తారీఖు రోజు వీడి విచారణకు ఆయన అంటే నిన్న క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో కూడా ఆయనకు సంబంధించి అంటే రిటర్న్ తీసుకున్నారు కాబట్టి సో ఈరోజు ఆయన వీడి విచారణకి హాజరవుతున్నారు. అయితే దీనిపైన ఏం క్వశ్చన్స్ వీడి అడుగుతుందనే దానిపైన కూడా కొంత ఉత్కంఠంగా కలిగింది. కేటీఆర్ కూడా ఏం సమాధానం చెప్తారనేది కూడా, ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ పదే చెప్తూ వస్తున్నారు ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు మాత్రమే ఆనాడు మేము విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దానివల్ల పెద్ద ఎత్తున ఇటు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక హైదరాబాద్ ఇమేజ్ని పెంచేందుకు మాత్రమే ఫార్ములా ఈ రేస్ నిర్మించడం జరిగింది. సో ఆనాడు విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించాము, ఎక్కడ కూడా ఉల్లంఘనలు మేము వాటిని అంటే ఖచ్చితంగా ఫేమా నిబంధనలు కూడా పాటించామని చెప్తున్నారు. కానీ ఫేమా ఉల్లంఘనలు పాటించలేదని చెప్పేసి వీడి కేసు అయితే నమోదు చేయడం జరిగింది. సో ఏదేమైనా సరే దీనికి సంబంధించి అసలు ఎలా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారు ఏంటి, అసలు క్యాబినెట్ ఆమోదం ఉందా, హెచ్ఎండిఏ నుంచి నిధులు ఏ విధంగా విదేశీ కంపెనీకి చెల్లింపులు జరిగాయనే దానిపైన కూడా ప్రతిదీ పిన్ టు పిన్ కూడా ఈడీ విచారణలో అడిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే గారు సార్ చెప్పండి, ఈ కేసు విషయంలో ఎలా చూసారు మీకు? ఇది మామూలు జనాలకు అర్థమవుతున్నది. నేను ఇందాక ఛానల్ చెప్పినాను, టెక్నికల్గా ఏమైనా దొరుకుద్దా అని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చేయాల్సిన ప్రయత్నంలో ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు మా బాధ్యత ఒప్పచెప్పినారు. మాకు ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత ఒప్పచెప్పినారు. మేమేమో చెప్పిన మాటలు నమ్మిండ్రు, ఇచ్చిండ్రు. దాన్ని తీర్చాలి, ప్రజలకు మేలు చేయాలనే తపన వదిలిపెట్టి మళ్ళీ తిరిగి అధికారం రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే కుట్రలో భాగంగానే ఈ రేస్ కేసును టేకప్ చేసిన వాళ్ళు. శాఖకు డబ్బు కేటాయించబడ్డది, మున్సిపల్ శాఖకు క్యాబినెట్ ద్వారా డబ్బు వచ్చేసింది, క్యాబినెట్ అప్రూవలే వచ్చింది డబ్బు. ఆ శాఖలో మళ్ళీ ఏం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది, ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేది ఆ శాఖలో నిర్ణయం తీసుకున్నారు. ఆ శాఖ మంత్రిగా వారు ఈ రేస్కు కేటాయించారు. అక్కడి నుంచి చెక్ ద్వారా ఆ సంస్థకు వెళ్ళి డబ్బు. ఇంకా ఫ్రాడ్ ఎక్కడ జరిగింది, ఇది ఎక్కడ జరుగుతుంది చర్చ? ఇది ఇంత క్లియర్గా ఇప్పుడు గ్రామాల్లో జరుగుతుంది. ఎందుకని జరుగుతుంది? మేము మాయమాటలు నమ్మి ప్రభుత్వానికి వీళ్ళని కూర్చొని పెట్టినాం, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను. వీళ్ళు వాళ్ళు చెప్పిన మాట లేదు, అమలు చేస్తే ప్రజలకు మేలు జరగడం లేదు అని చెప్పి మరలి చూస్తున్న పబ్లిక్ క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు కాబట్టి ప్రజలు ఎంత క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తుందంటే, ఎంత క్లీన్గా అబ్జర్వ్ చేస్తుందంటే వచ్చిన రూపాయి చెక్ ద్వారా పోయింది తప్ప ఇక్కడ ఫ్రాడ్ జరగలేదు కదా. దీనికి కావాలని చేస్తున్నారు, ఇంకా కేసీఆర్ని బదనాం చేయాలని చేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు కనుక ఈ ప్రభుత్వం పెడితే మొత్తం స్వీప్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి గెలవబోతున్నారు. విదేశీ కంపెనీకి చెల్లింపులు జరుగుతున్నాయి కాబట్టి ఫేమా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది, ఎక్కడ కూడా ఫేమా నిబంధనలు పాటించలేదనేది ఒక ఆరోపణ వీడి చేస్తుంది.
ఫ్రాడ్ జరిగిందనా నిబంధనలు పాటించలేదనా? నిబంధనలు పాటించమని రాష్ట్రానికి ఏది మేలు జరిగితే అది చేయటంలో తప్పు జరగలేదు. ఇక్కడ ప్రతి రూపాయి ప్రభుత్వం నుంచి వెళ్ళింది ఆ సంస్థకు ముట్టింది. సంస్థ ముట్టినట్టుగా వాళ్ళ అక్నాలెడ్జ్ అయినట్టుగా వాళ్ళే చెప్తున్నారు కూడా. ఇంకా ఫ్రాడే జరగలేదు కాబట్టి నిబంధనలతో ప్రకారం వెళ్ళింది. ఒకసారి నిబంధన అంటే ఏంది? క్యాబినెట్ ద్వారా అప్రూవల్ అవుద్ది డబ్బు వెళ్ళాలంటే, ఏ సంస్థకు వెళ్ళాలి క్యాబినెట్ ద్వారా అప్రూవల్ అయ్యి ఆ సంస్థకు వచ్చింది. ఈ ఒక శాఖకు వచ్చింది, మున్సిపల్ శాఖ డబ్బు వచ్చేసి అప్రూవల్ అయ్యి వచ్చిన డబ్బును ప్రజలకి ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ చెప్తున్నాను, ఆ వచ్చిన డబ్బును ప్రజలకు ఏ రూపకంగా మేలు జరుగుతుందో ఆ రూపంగా మేలు జరిగే కోణంలో ఈ రేసు చేసిన స్టేటస్ సింబల్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రయత్నం చేసి తెచ్చుకోలేకపోయినాయి. కాబట్టి ఇది మేలు జరిగిన రాష్ట్రం తప్ప కీడు జరగలేదు. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా విదేశీ కంపెనీకి కేటాయించినటువంటి 46 కోట్ల రూపాయలు ఎక్కడ కూడా ఖచ్చితంగా మేము నిబంధనలు పాటించే విదేశీ కంపెనీకి చెల్లింపులు జరిగి ఎక్కడ కూడా ఫ్రాడ్ జరగలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.